హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో మనము దుర్యోధనుడు, పాండవులు అలాగే శ్రీకృష్ణుడి మధ్య సంభాషణ తెలుసుకున్నాం కదా. సో ఇవాళ ఎపిసోడ్లో మరి దుర్యోధనుడిని సంహరించిన భీముడి సంగతి ఏమైందో తెలుసుకుందాము. అయితే దుర్యోధనుడిని సంహరించిన తర్వాత పాండవులు శ్రీకృష్ణుడితో పాటు అందరూ ధృతరాష్ట్రుడిని కలవటానికి వెళ్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు 100 మంది పుత్రులని కోల్పోతాడు కదా, చాలా శోకంలో ఉంటాడు. అయితే ఆ శోకాన్ని అంతా కూడా ఎట్లా వెల్లదీస్తాడో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అయితే భీముడు తొడలు విరిచేస్తాడు కదా, అప్పుడు భీముడిని రా నాయన నిన్ను కౌగిలించుకుంటా అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి యథార్థం తెలుసు కాబట్టి ఏం చేస్తాడంటే సైగ చేస్తాడు భీముడిని వెళ్ళొద్దని చెప్పి ఒక విగ్రహాన్ని నుంచోబెడతారనమాట. అప్పుడు మరి ధృతరాష్ట్రుడు ఆ విగ్రహాన్ని కౌగిలించుకుంటాడు. అప్పుడు ఆ విగ్రహం పెళపెళ అని విరిగిపోతుంది కౌగిలించుకున్నాక, ధృతరాష్ట్రుడు కౌగిలించుకోగానే. అయితే ఏంటంటే భీముడికి 1000 ఏనుగుల బలం ఉంటుంది కదా. సో ఆ 1000 ఏనుగుల బలం కంటే ఎక్కువ బలము ఆ ధృతరాష్ట్ర మహారాజుకి ఉందని అర్థం అన్నమాట. అంటే పుత్రుల మీద ప్రేమ వలన ఆ కౌగిలితోనే సంహారం చేసేయగలిగేంత శక్తి ఉందన్నమాట ధృతరాష్ట్రుడికి. సో అది అన్నమాట. కాకపోతే శ్రీకృష్ణుడు భీముడిని సంరక్షిస్తాడు. ఎలాగైతే అర్జునుడిని రథం మించి దూకేమని చెప్పి రక్షిస్తాడో అలాగే భీముడిని కూడా శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. కాకపోతే శ్రీకృష్ణుడు మాత్రం గాంధారి శాపం నుంచి తప్పించుకోలేకపోతాడు. వీటి అంతటి పర్యవసానాన్ని శ్రీకృష్ణుడు గాంధారి శాపం రూపంలో తీసుకుంటాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై.